హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? టమోటా ఎగ్‌తో ఈరోజు ఒక మంచి రెసిపీ చూసేద్దాం. మా పిల్లలు దీన్ని ఎగ్ కేక్ కర్రీ అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఇలా రౌండ్‌గా పెట్టుకోవాలి. మధ్యలో ఎగ్ ఒక బౌల్‌లోకి తీసుకొని మధ్యలో బాయిల్ చేసుకోవడానికనమాట ఆ స్పేస్. కొంచెం నీళ్లు పోయాలి ఉడకడానికి సరిపడా. మధ్యలో ఇలా మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఒక బౌల్‌లో తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. 2 మినిట్స్‌లో ఉడికిపోతాయన్నమాట. రెడీ అయింది చూసారా? ఆ మిశ్రమాన్ని ఎగ్ సెపరేట్ చేసేయాలి. టమోటా మిశ్రమాన్ని మాత్రమే ఇలా మంచిగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి వేయించాలి. లైట్‌గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్ పైకొచ్చే వరకు వేయించుకోవాలి. టమోటా మిశ్రమాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి పచ్చి వాసన ఏమీ రాదు. అయినప్పటికీ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ గ్యాప్‌లో ఒక అంగుళం చింతపండు నానబెట్టి చింతపండు రసం తీసుకుందాం. 2 స్పూన్ల కారం వేసి బాగా కలిపేసుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసేసి బాగా కలిపేసేయాలి. జున్ను ముక్కల్లా బాగున్నాయి కదా! కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక చిటికెడు చెక్క, లవంగ పౌడర్, ఇంకా ఒక స్పూన్ ధనియాల పౌడర్ తోటి కంప్లీట్ చేసుకోవచ్చు. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.